స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 15న పాతగాజువాక జంక్షన్లో మహా ధర్నా చేపట్టనున్నట్లు సిపిఎం నగర శాఖ ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలనే డిమాండ్తో అన్ని కార్మిక సంఘాలు ముందుకు వస్తున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. ధర్నా పోస్టర్ను సిపిఎం కార్యాలయంలో విడుదల చేసిన ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రసక్తే లేదని, అభివృద్ధి బాట పట్టిస్తామని నమ్మించి మోసం చేశారని జగ్గునాయుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని, ఉత్పత్తి దెబ్బతీసే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విధ్వంసం ఆపి సెయిల్లో విలీనం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఇందుకు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన పాతగాజువాకలో మహాధర్నా కార్యక్రమం చేపట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర టీడీపీ జనసేన కూటమి ఎన్నికల వాగ్దానం చేశాయి. స్టీల్ కార్మికులు విశాఖపట్నం ప్రజానీకం నమ్మారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేతో పాటు మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మెజార్టీలు ప్రజానీకం ఇచ్చారు. అధికారం చేపట్టి 3 నెలలు అవుతుంది. స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాట పట్టడం విషయం పక్కన పెడితే దాన్ని రోజు రోజుకి మరింత నష్టం చేసే చర్యలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పని మాకు కేవలం 10,000 కోట్ల రూపాయలు మా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, మేము స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిస్తామని చెప్పని ఉద్యోగులు కార్మికులుంటే మోడీ ప్రభుత్వం ఖాతా చేయడం లేదు. ఈరోజు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి గత ఏడాది 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అట్లాంటిది 1,00,000 మంది ఉపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు మోడీ ప్రభుత్వానికి.